ఈ వారం మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అన్ని రంగాల వారికి కూడా పురోగవృద్ధి ప్రారంభమవుతుంది. వ్యక్తిగత విషయాలపై ఏర్పడినటువంటి విమర్శల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా ఫలిస్తాయి. ప్రయాణాల విషయంలో చక్కటి అనుకూలత కలిగి ఉంటారు. విద్యా సంబంధిత లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే కేతుగ్రహం, కుజగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు చిరాకులు ఏర్పడేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ దోష నివృత్తికై చేసేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క దర్శనం, ఆరాధన, పూజ, అలాగే గణపతి దర్శనం ఈ దోష నివృత్తికి ఉపయోగపడతాయి. ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మంత్రాన్ని కనుక పరిశీలించినట్టయితే ఓం గం గణపతియే నమః అనేటువంటి మహామంత్రం కేతువు ద్వారా, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని తొలగిస్తుంది. ఇక ఈ వారం మీరు చేపట్టాల్సినటువంటి దానాల్ని పరిశీలించినట్టయితే కందులు, ఎర్రటి వస్త్రాలని దానం చేసినట్టయితే శుభ ఫలితాలు ఏర్పడతాయి, చిరాకులకు దూరం అవుతాయి. ఈ వారం మీరు చేపట్టాల్సినటువంటి కార్యాలను పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యాలు అనగా గృహారంభం కానీ, గృహప్రవేశం వంటివి బాగా కలిసి వస్తాయి.